కిరాయి కాడెడ్లతో ఖరీఫ్ రబీ సాగు పనులు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. ఆధునిక సాగులో డీజిల్ ధరలు పెరగడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. పాత పద్ధతుల్లో సాగు పనులు చేస్తే వానలు ఆలస్యమైనా అధిక నష్టం ఉండదని కాడెడ్లతో సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. వ్యవసాయ సాగులో మళ్లీ కాడెడ్లను వినియోగిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు. జిల్లాలో 35% మంది రైతులు సాగు పనులకు ఎడ్లను వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షలు, నిర్మల్ జిల్లాలో 2.5 లక్షలు, ఆసిఫాబాద్ జిల్లాలో 3.5 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఈ ప్రాంతాల్లో 8 లక్షల మంది రైతులు పత్తి, సోయా, వరి పండిస్తారు. అంతర పంటగా కందులు, పెసర్లు, నువ్వులు, పల్లి, సజ్జ పంటలను సాగు చేస్తారు. జిల్లాలో 90% వర్షాధారంపైనే పంటలు వేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ సాగు పనులు పాత పద్ధతుల్లో కొనసాగిస్తున్నారు రైతన్నలు. ఎడ్లు కిరాయికి తీసుకువచ్చి దుక్కులు దున్నుతున్నారు. 6 నెలల కోసం ఎడ్లను 12,000 రూపాయలకు కిరాయి చెల్లిస్తున్నారు. ట్రాక్టర్లతో పొలాలు దున్నినా ఇతర పనులకు ఎడ్లు తప్పనిసరి. గతంలో ట్రాక్టర్లు, కరెంటు మోటార్ల ఎంట్రీతో ఎడ్లు వ్యవసాయ పనులకు దూరమయ్యాయి. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో రైతులు మళ్లీ పాత పద్ధతుల్లో సాగు పనులు చేస్తున్నారు. మార్కెట్లో ఎడ్ల జత కొనాలంటే ₹1,00,000 ధర పలుకుతోంది. ఎడ్లు కొనలేని సన్నకారు కౌలు రైతులు కిరాయి ఎడ్లపై ఆధారపడి సాగు చేస్తున్నారు. ఎడ్లని 12,000కు కిరాయికి తెచ్చుకుంటున్నాము. పంట వండించుకుంటున్నాము. మళ్ళీ అవిటికి 6 నెలలకు తిరిగి ఇచ్చేస్తున్నాం. ఒక జీతాడు పెట్టుకోవాలన్నా, ఎడ్లని మేపాలన్నా ₹1,00,000 జీతం ఉంటుంది. లేబర్ పెట్టుకోవాలన్నా సుఖ 500 నుంచి 600 రూపాయలు కూలి. ఒక మనిషి లేకపోతే ఎలా ఉంటుందో ఎద్దులు లేకపోతే కూడా వ్యవసాయం నడవడానికి కష్టమవుతుంది. కాబట్టి వాటిని కొనాలనుకుంటే 1,00,000 నుంచి 1,50,000 ఉంటుంది. గీతలు కొట్టాలన్నా, దౌర కొట్టాలన్నా ప్రతి దానికి వ్యవసాయం. ఓన్లీ ట్రాక్టర్లతోనే ఒక దుక్కి చేయడం, రూట్ వేటర్ చేయడం తప్ప వాటిని ముల్లెలు మోయాలన్నా, ఏం చేయాలన్నా, చేనుల మధ్యలోకి వెళ్ళాలనంటే ఎడ్ల బండి కావాలి. ఇక్కడ కూలీ చేస్తూ ఇట్లా ఎడ్లు తెచ్చుకోవాలంటే మాకు 1,50,000 పలుకుతుంది. అయితే దాన్ని మళ్ళీ సమరించుకోవాలంటే ఒక సంవత్సరానికి 1,20,000 తీసుకుంటారు. మాకు అందపొందని బతుకులు అవుతున్నాయి. బాడకు తెచ్చుకోవాలంటే ఎట్లా ఉంది అంటే 15,000 నుంచి 25,000 వరకు ఎడ్లను కూడా పలుకుతుంది. ఎడ్లు కిరాయికి తీసుకుంటే తక్కువ ఖర్చు అవుతుందంటున్నారు రైతులు. జిల్లాలో ఖరీఫ్ రబీ సాగు పనుల కోసం ఎడ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బావుల నుంచి నీటిని తోడేందుకు ఎడ్లను వినియోగిస్తున్నారు. బోధ్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎడ్లను కిరాయికి ఇస్తున్నారు. బోధ్ నియోజకవర్గంలో కేశపట్నం, ఇచ్చోడ గోశాల, దొంగుర్గాం గోశాల నుంచి కిరాయికి తీసుకొస్తున్నారు రైతులు. నిబంధనల ప్రకారం బాండ్ పేపర్ రాసిచ్చి ఎడ్లను ఇస్తున్నారు యజమానులు. ₹1,00,000 దాకా ఉన్నది, 60,000-70,000 ఉంది. మన దగ్గర అంతగానం స్తోమత లేక 20,000 బాడగా తెచ్చుకొని పని చేసుకుంటాం. ట్రాక్టర్ తోటి ఇప్పుడు దుక్కి దున్ని పోతే కానీ గడ్డి వీకుడికి దౌర కొట్టాలా, ఇతనం వేయాలంటే ట్రాక్టర్ వేయే కదా. ఇప్పుడు కొనాలంటే స్తోమత లేదు. ఎడ్ల రేటు ఎక్కువైందని మేము కొనలేము. కాబట్టి అందుకే అదికే తెచ్చుకుంటున్నాం. మేము అద్దెకి తెచ్చుకొని అవి 6 నెలల తర్వాతనే ఇచ్చేసాడు ఎడ్లు. 60-70 ఎడ్లు కూడా ఉన్నాయి. అవి మేపలకు కొన్ని రోజులు మేము మేపిన తర్వాత మేము రైతులకు లీజ్గా అంటే బాండ్ పేపర్ రాసుకుని 2 షూటీ పెట్టుకొని వాటి దున్నడానికి రైతులకు మేము ఇస్తున్నాము. అంటే మాకు మెయింటెనెన్స్ కోసం ఏంటంటే వాళ్ళ దగ్గర సుమారు 12,000 లేదా 10,000 వాళ్ళు ఎన్ని చిన్నవి తీసుకుంటున్నాం. దాని డిమాండ్ ఏం లేదు. ట్రాక్టర్లు వాడితే సమయం కలిసొచ్చినా డీజిల్ ధర పెరగడంతో భారం పెరుగుతుందంటున్నారు రైతులు. దీంతో పాత పద్ధతి అయిన ఎడ్లతో సాగు వైపే మొగ్గు చూపుతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు.